రాత్రి 8:40 ప్రాంతంలో హసన్ నగర్, ఇందిరానగర్ బస్ స్టాప్ వద్ద ఒక కత్తిపోటు జరిగిందని సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మక్బూల్ మరియు మనోజ్, అబ్రార్ అనే వ్యక్తులు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద పక్కన కుర్చీల మీద కూర్చొని ఉండగా అంజద్ అనే వ్యక్తి వెనుక వైపు నుంచి వచ్చి మక్బూల్కి కత్తితో పొడవడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మనోజ్ అడ్డు వెళ్ళగా అతన్ని కూడా చంపాలనే ఉద్దేశంతో కత్తితోని పొడవగా అతనికి ఎడమ చేయికి గాయాలైనవి. వారిని ఇమీడియట్గా మైత్రి హాస్పిటల్కి షిఫ్ట్ చేయగా అక్కడ మక్బూల్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. తర్వాత కిరణ్ని ఆలివ్ హాస్పిటల్ చికిత్స గురించి తరలించాడు. అయితే ఇది మర్డర్కి కారణం ఏందనగా ఈ మక్బూలు ప్లస్ అబ్రార్, మనోజ్ మరియు అంజద్, ఈ నేరస్తులైనటువంటి అంజద్, ఈ నలుగురు కూడా స్నేహితులు మరియు ఒకే కాలనీకి చెందిన హసన్ నగర్ కాలనీకి చెందిన వారు. అందులో భాగంగా వీళ్ళు బిజినెస్ రియల్ ఎస్టేట్ దానిలో వ్యాపారం చేస్తూ వచ్చిన లావాదేవీలను వారి వాటాలు పంచుకునేది. అందులో అంజద్ అనే వ్యక్తి ఈ నేరస్తునికి ఈ పై ముగ్గురికి ఎన్నిసార్లు వెళ్ళి అడిగిన అతని వాటా గురించి అడిగినా వారు లెక్క చేయకుండా అతన్ని అవమానపరిచే విధంగా బిహేవ్ చేసినారు. కాబట్టి అతనికి కోపం వచ్చి వీరిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో ఈ 4వ తారీఖు కన్నా 3 రోజుల ముందు నుంచి పథకం ప్రకారంగా తన వద్ద ఉన్న ఒక కత్తిని తీసుకొని తన యొక్క మోటార్ సైకిల్లో పెట్టుకొని, యాక్టివా మోటార్ సైకిల్లో పెట్టుకొని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వీరిని చంపాలనే ఉద్దేశంతో తిరుగుతుంటే తేదీ 4 నాడు రాత్రి 8 ప్రాంతంలో వారి ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉంటే అదే మోటార్ సైకిల్లో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి వెనుక నుంచి మక్బూలికి పొడవగా అతను చనిపోవడం జరిగింది. ఈ మర్డర్కి కారణం ఏమైనా ఆర్థికపరంగా ఇతనికి ఎప్పుడు అడిగినా కానీ అమౌంట్ ఇవ్వాల్సిన ఉండగా అతను ఇవ్వకపోవాలి, పై ముగ్గురు ఇవ్వకపోతే అతన్ని కొట్టి చంపడం జరిగింది. అమౌంట్ ఎంత ఇవ్వాలి సార్? ఎంత అనేది మీకు క్లారిటీగా లేదు, కానీ ఎప్పుడు కూడా తన వచ్చిన ఎలాంటి లావాదేవీలో కూడా ఇతనికి అమౌంట్ ఇవ్వలేదనే ఉద్దేశంగా కోపం పెంచుకున్నాడు. అంటే అమౌంట్ అంటే ల్యాండ్ విషయమా లేదంటే పర్సనల్గా ఏమైనా తీసుకున్నారు సార్? ల్యాండ్ అండ్ పర్సనల్ ముగ్గురు కలిసి చేసిన వ్యాపారస్తుల్లో కానీ పర్సనల్గా కానీ ఇంకా వేరే రకంగా ఏ రకంగా అతని వాళ్ళకి వచ్చే లావాదేవీలలో అతనికి ఎలాంటి అమౌంట్ ఇవ్వకుండా అతనికి అవమానం పరిచే విధంగా మాట్లాడి ఆ అమౌంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతోనే కక్ష పెంచుకొని పొడవడం జరిగింది. పొలిటికల్కి సంబంధించిన మర్డర్ అని అంటారు దీనికి? అట్లాంటిది అయితే ఏం లేదు, ఇది వ్యక్తిగతంగానే పొలిటికల్కి సంబంధించింది లేదు. కాకపోతే ఈ లావాదేవీలనే రాలేదనే ఉద్దేశం. అంజద్ను నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద ఒక కత్తి మరియు మోటార్ సైకిల్ యాక్టివాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడిని మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.